తర్వాత సురేష్ గారు యాక్చువల్గా ఎన్నోసార్లు నిజంగా అడిగారు నేను రమ్మని, అయితే వస్తానని చెప్పడం అనుకున్నప్పుడల్లా ప్రోగ్రాము క్యాన్సిల్ అయింది. ఈరోజు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను మరియు పేదల రవిచంద్ర కలెక్టర్ గారు కూడా రమ్మన్నాం. మీరు కూడా రండి, ఉదయగిరి మండలం వారికి సంబంధించిన సమస్యలు డిస్కస్ చేస్తాం. మీ యొక్క అధికారులందరినీ కూడా తీసుకురమ్మన్నాను. కలెక్టర్ గారికి ఏం చెప్పారంటే జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, మిగతా అధికారులందరినీ కూడా పిలవండి, అందరితో కూర్చొని డిస్కస్ చేస్తాం, ఉదయగిరి సమస్యలని చెప్పడం జరిగింది. దాంతో వారు కూడా తీసుకొచ్చారు. ఈ మీటింగ్ అవుతానే ఆఫీసులో కూర్చొని మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అటు శాసనసభ్యులు మరి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ ఆ సమస్యలు ఇస్తే వాటిని కూడా డిస్కస్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా అయ్యేటట్టు చేస్తాం. ఇందులో ముఖ్యంగా ఇప్పుడే శాసనసభ్యులు 4 విషయాలు చెప్పారు. ఆ 4 విషయాలు ఖచ్చితంగా నేను ఫాలోఅప్ చేసి పెడతాను. అవి సీఎంఓలో ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి పెడతానని తెలియజేస్తున్నాము. ఈరోజు తీసుకుంటే సంక్షేమానికి యాక్చువల్గా ఇంతవరకు 1 కోటి మీకు మీ యొక్క 8 మండలాల్లో ఎన్టీఆర్ భరోసా కానీ, తల్లి వందనం కానీ, అన్నదాత సుఖీ కానీ, 3 గ్యాస్ సిలిండర్లు, శ్రీశక్తి, ఆటో సేవా శ్రేణిది, వీటన్నిటికీ ఈరోజు మొత్తం 1098 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన ఖర్చు పెట్టారు. 1098 కోట్లు కేవలం సంక్షేమానికి ఉదయగిరి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, మన రాష్ట్రంలో ఎందరో పేదలు నిరుపేదలు ఉన్నారు, అదేవిధంగా ఉద్యోగాల కోసం ఎదుగుతున్న యువత ఉన్నారు. రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా గత 5 సంవత్సరాలు చితికిపోయింది. గత ప్రభుత్వం 5 లక్షల పైగా 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్ల పైగా. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ అంటే ఏ రాష్ట్రం డెవలప్ కాదు. ఈరోజు అమెరికా అంత డెవలప్ అయిందంటే అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ప్రభుత్వం అక్కడ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. చైనా ఈరోజు ఆ స్టేజ్లో ఉంది ఆర్థికంగా అంటే వాడు ఇండస్ట్రీసే. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే తప్ప సంక్షేమం చేయలేము, డెవలప్ చేయలేము, యువతకు ఉద్యోగాలు రావని ఈరోజు వారు ప్రభుత్వం రాగానే టోటల్ కాన్సన్ట్రేషన్ ఇండస్ట్రీస్. యువనాయకుడు లోకేష్ కూడా ఈరోజు అనేక దేశ విదేశాలు తిరుగుతూ అనేక ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఆ ఏరియాలో యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అనేక ఫెసిలిటీస్ కలిగించాలి. స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్. సో ఒక ఇండస్ట్రీస్ వచ్చిందంటే ఇండస్ట్రీ కాదు, దానికి సంబంధించి పక్కన హౌసెస్ కావాలి, అనేక ఫెసిలిటీస్ కావాలి. వీటన్నిటి ద్వారా రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది. ఒక ఇండస్ట్రీ పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి బయటకు వస్తే ఆ వస్తువుల మీద వచ్చే జిఎస్టీలో రాష్ట్రానికి సగం షేర్ వస్తుంది. అందుకని గారు ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల్లో అనేక దేశ విదేశాల ప్రతినిధులతో ఇండస్ట్రీస్తో మాట్లాడి చేయటం వల్ల ఈరోజు మన రాష్ట్రానికి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వచ్చిన ఇండస్ట్రీలో 20% మన రాష్ట్రాలకు వచ్చినాయి. 25% పడతాయి, కొన్ని 2 years పడతాయి, కొన్ని 3 years పడతాయి, కొన్ని 4 years పడతాయి, కొన్ని 5 years కూడా పడతాయి. ఒక ఇండస్ట్రీ అనగానే ఇవాళ మనం శాంక్షన్ చేయగానే ఫస్ట్ పెట్టలేదు. దానికి సంబంధించి వాళ్ళ మిషనరీ కావచ్చు, టెక్నికల్ పీపుల్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు, ఇట్ టేక్స్ టైం. ఈరోజు అయితే ఎక్కడైతే ల్యాండ్స్ అధికంగా ఉన్నాయో అక్కడ ఇండస్ట్రీస్ పెట్టగలం. ల్యాండ్స్ లేని దగ్గర ఇండస్ట్రీస్ పెట్టలేరు. ఈరోజు ఉదయగిరికి అటువంటి ఆపర్చునిటీ ఉంది. ఉదయగిరిలో
మంచి ల్యాండ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా పరిశీలి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కలెక్టర్ చెప్పారు, ఉదయగిరి వెనుకబడిన కాన్స్టిట్యున్సీ అది ఎంతో డెవలప్ కావడానికి ఈ రాష్ట్రంలో అన్ని అనుకూలు ఉన్నాయి. ల్యాండ్ ఫస్ట్, ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఏం చేయలేదు. ల్యాండ్ లేకుండా ఏమి డెవలప్ కాదు. ఉదాహరణకి నా కాన్స్టిట్యున్సీ నెల్లూరు సిటీ తీసుకుంటే ఆ ఇండస్ట్రీ పెట్టడానికి ఒక్క సెట్ కూడా లేదు ప్రభుత్వం. ఒక్క సెట్ అంటే ఒక సెట్ కూడా లేదు. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేస్తే నా పక్కన ఉంటే మా టౌన్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మీ కాన్స్టిట్యున్సీలో చక్కటి ల్యాండ్స్ ఉన్నాయి, కలెక్టర్ గారు పరిశీలి చేస్తున్నారు. ఆల్రెడీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ 4 యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ వచ్చేసినాయి. అదే వచ్చినాయంటే రేపు ఉదయాన్నే పెట్టలేరు, వాళ్ళకి అనేక పర్మిషన్స్ అన్నీ కావాలి. దాదాపు 4,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. 2,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఆ 4 ఇండస్ట్రీస్ 2,500 కోట్లు, 4,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రానికి ఎంతో ఆదాయం వాడిదారు రాబోతుంది. ఆ వచ్చిన ఆదాయంతో మళ్ళా ప్రభుత్వం సంక్షేమాలు మరియు డెవలప్మెంట్ జరుగుతాయి. ఇండస్ట్రీస్ వచ్చినాయి అనుకోండి, అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, అనేక మంది టెక్నికల్ ఫీల్డ్కి వస్తారు. ఇప్పుడు కూడా మంత్రినే. కానీ 2014-19లో ముఖ్యమంత్రి గారు తిరిగిపోయి సార్ పలానా చేయాలా, ఒక 500 కోట్లు అవుతుందంటే వెంటనే శాంక్షన్ చేసేవాడు. అసలు ఆలోచించేవాడు కాదు. మీరు అడిగిన అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. అన్నా క్యాంటీన్స్ ముఖ్యమంత్రి గారు చేయమన్నారు. నాకు చేయమంటే ఎలా చేయాలంటే ఒకటే అన్నారు, ప్రతి పేదవాడు చక్కగా మంచి ఎన్విరాన్మెంట్లో నిలబడి ఆ కూర్చొని భోజనం చేసే విధంగా చేయమన్నారు. ఇంకేం చెప్పరా, ఎంత ఖర్చు అయినా పడాలి అన్నారు. ఆ రోజు 204 అన్నా క్యాంటీన్స్ని పెడితే రోజుకి 2,25,000 మంది భోజనం చేస్తుంటే గత ప్రభుత్వం మూసేసింది 5 సంవత్సరాలు. ఎందుకు మూసేసిందో తెలియదు. కేవలం 5 రూపాయలు భోజనం పెడుతున్నాం. వాళ్ళు చేయాల్సింటే 1 రూపాయి చేస్తుండొచ్చు, నేను కాదంటారా? అయితే మళ్ళీ ప్రభుత్వం రాగానే వెంటనే 100 రోజుల్లో వాటిని ఓపెన్ చేయమంటే 50 రోజులు ఓపెన్ చేశాం. అవి అయిన తర్వాత శాసనసభ్యులు, ఉదయగిరి శాసనసభ్యులు అంటే వాళ్ళు మళ్ళా కొంతమంది మాకు అన్నా క్యాంటీన్స్ కావాలంటే 70 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేశారు. మీకు కూడా ఇక్కడ యాక్చువల్ ఒకటి వచ్చింది. మళ్ళా ఇప్పుడు మీ శాసనసభ్యులు మళ్ళా అడుగుతున్నారు ఇంకోటని. అయితే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ 70ని మొదలుపెట్టి చేయండి, తర్వాత శాంక్షన్ చేస్తామన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం శాంక్షన్ చేసేటప్పుడు మీ ఉదయగిరికి ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో నేను ఈ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇల్లు కట్టేది కూడా నాకే ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు, హౌసెస్. అయితే నేను అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్థానా, అమరావతి రాజధాని కోసం. అంటే అక్కడున్న రాజధాని చూసి రావడానికి అక్కడికి పోయినప్పుడల్లా పేదవాళ్ళు ఇల్లు చూశారు. పేదవాళ్ళకి ఇల్లు ఎలా ఉన్నాయని. మనలాగా 4 గోడలు కట్టి స్లాబ్ వేసాయి కాదు, అక్కడ చాలా చక్కగా ఉంటాయి. నేను గవర్నర్ ముఖ్యమంత్రి గారికి అప్పుడు వివరించాను, సార్ ఇతర దేశాల్లో డెవలప్ అయిన కంట్రీస్లో పేదలకి ఇలా ఉన్నాయి ఇల్లు, మన రాష్ట్రంలో ఇలా కడుతున్నాం, కట్టిన 2వ సంవత్సరానికి పైలిపోతున్నాయి అని అంటే. ఎందుకంటే ఇక్కడ అనేక వస్తువులు ఉన్నాయి. వచ్చేటప్పుడు రోడ్లో కారులో యాక్చువల్గా నేను, ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత విజయరామరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ అందరూ వస్తుంటే అందరూ అదే డిస్కస్ చేశారు. 4-3 డిస్కస్ చేసింది ఏంటంటే ఇక్కడ మంచి టూరిజం ఉంది, టూరిజం కావాలి, టూరిజం డెవలప్. ఎందుకంటే కొన్ని కంట్రీస్లో వాటికి ఆదాయం టూరిజమే.